హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం నుంచి కన్యాకుమారి, అలాగే కన్యాకుమారి నుంచి తెలంగాణకి సేవలు అందిస్తున్న ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు యొక్క సర్వీస్ని రైల్వే శాఖ పొడిగిస్తూ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ట్రైన్ నెంబర్ 07230 07229 కన్యాకుమారి హైదరాబాద్ కన్యాకుమారి ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు. ఈ రైలు యొక్క సర్వీస్ అనేది హైదరాబాద్ కన్యాకుమారి మధ్యలో మనకి డిసెంబర్ 3వ తారీఖున ముగియనుంది. ఈ రైలు యొక్క సర్వీస్ని తిరిగి 2026 జనవరి 21 వరకు పొడిగించడం జరిగింది. అలాగే కన్యాకుమారి హైదరాబాద్ మధ్యలో ఈ బండి యొక్క సర్వీస్ అనేది డిసెంబర్ 5వ తారీఖు తోటి ముగియనుంది. ఈ రైలు యొక్క సర్వీస్ని తిరిగి 2026 జనవరి 23 వరకు పొడిగించడం జరిగింది. ఈ రైలు యొక్క పొడిగింపుతో ఇటు తెలంగాణ కన్యాకుమారి మధ్యలో ప్రయాణికుల రద్దీ అనేది ఈ రైలు కొద్దిమేర తగ్గించనుంది. ప్రస్తుతం తెలంగాణ నుంచి కన్యాకుమారికి వెళ్ళాలంటే మనకి కాచిగూడ నుంచి వీక్లీ ఎక్స్ప్రెస్ అనేది ఒకటి అందుబాటులో ఉంది. ఈ బండి నాగర్కోయిల్ జంక్షన్ వరకు వెళ్తుంది. ఇటు నాగర్కోయిల్ నుంచి మనకి కన్యాకుమారి వచ్చేసి ఒక 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కానీ ఈ ప్రత్యేక ఎక్స్ప్రెస్ రైలు డైరెక్ట్గా కన్యాకుమారి వరకు వెళ్తుంది. ఈ సర్వీస్ అనేది పొడిగింపు అనేది ఒక గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు. ఈ బండి కేవలం కన్యాకుమారికి వెళ్లే ప్రాంతాల ప్రజలకే కాకుండా ఇటు ఆంధ్రప్రదేశ్లోని తిరుపతికి వెళ్ళడానికి కూడా కన్వెంట్గా ఉంటుంది. అలాగే మధురై టెంపుల్కి వెళ్ళడానికి కూడా ఈ బండి కన్వెంట్గా ఉంటుంది. ఒకసారి ఈ రైలు ఆగే స్టాప్స్ అనేవి మనం చూసుకుంటే కన్యాకుమారిలో బయలుదేరిన ఈ బండి నాగర్కోయల్, వలియార్, అలాగే తిరునెల్లి జంక్షన్, కోవెల్పట్టి, సత్తూరు, అలాగే నిదుర్ నగర్ జంక్షన్, మధురై జంక్షన్, కొడైకెనాల్ రోడ్, అలాగే దండిగల్ జంక్షన్, ఈ ప్రాంతాలన్నీ కూడా పర్యాటక ప్రాంతాలు. సో ఈ పర్యాటక ప్రాంతాలకి ఈ తెలంగాణ నుంచి వెళ్ళే ప్రయాణికులకి ఈ బండి చాలా వరకు కన్వెంట్గా ఉంటుంది. తర్వాత తిరుచారపల్లి, తాంజూర్ జంక్షన్, కుంభకోణం, మేలాడుదొరై జంక్షన్, చిదంబరం, తిరుపాంద్రి పులియారు, విష్ణుపురం జంక్షన్, ఆ తర్వాత తిరువనమల్లైకి చేరుకుంటుంది ఈ బండి. ఇటు అరుణాచలం వెళ్లే భక్తులకి కూడా ఈ బండి కన్వెంట్గా ఉంటుంది, ప్రయాణికులు గమనించగలరు. తర్వాత కట్పాడి, తర్వాత చిత్తూరు, పాకాల, ఫైనల్గా ఈ బండి తిరుపతికి చేరుకుంటుంది. ఇటు తిరుపతికి వెళ్లే భక్తులకి కూడా ఈ బండి కన్వెంట్గా ఉంటుంది. ఆ తర్వాత రేణిగుంట, గూడూరు జంక్షన్, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, నడికుడి, మిర్యాలగూడ, తర్వాత చెర్లపల్లి, సికింద్రాబాద్, హైదరాబాద్కి చేరుకుంటుంది. ఇంకా ఈ బండిలో మనకి జనరల్ ఉంటుంది, స్లీపర్ ఉంటుంది, అలాగే థర్డ్ ఏసీ కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. సెకండ్ ఏసీ కోచ్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే ఫస్ట్ ఏసీ కోచ్ కూడా అందుబాటులో ఉంటుంది. అలాగే 2 SLR కోచెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. దీంట్లోనే దివ్యాంగుల కోచెస్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. హైదరాబాద్ కన్యాకుమారి హైదరాబాద్ మధ్యలో ప్రయాణిస్తున్న ఈ రైలు యొక్క సర్వీస్ని పొడిగించడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.